RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అమరవీరులు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నైలో కలిసి ఉన్నప్పుడు తెలుగువారి రాష్ట్రం ఏర్పడితే బాగుండునని అప్పటి హీరోలు ప్రముఖులు బాధపడ్డారు. ఈ సందర్భంలోనే అనేకసార్లు ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఇవ్వాలని వినతి పత్రాలు ఇచ్చారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాకపోవడంతో తానే సమితిని అయి ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మన రాష్ట్రం తర్వాతే కర్ణాటక, గుజరాత్ ఉంటే భాషా ప్రియత రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మద్రాసులో కలిసి ఉన్న తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలు ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు బ్రతికే ఉంటారు. జయంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ పెద్దలు అప్పలనాయుడు గారు అలాగే వెంకటనాయుడు గారు ఇద్దరు చెప్పిన విధంగా బ్రిటిషర్స్ కాలంలో సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అప్పుడు మద్రాసులో తెలుగువారు ఎక్కువగా ఉన్నా కానీ అఫీషియల్ లాంగ్వేజు అక్కడ వచ్చిన గుర్తింపు కూడా తమిళియన్స్ అనే గుర్తింపు ఉండేది. అన్నిట్లో కూడా ఒక రెండో కేటగిరీలో చూసేవారు మనల్ని. సో ఆ విషయంలో అప్పుడు కళాకారులు కానీ అలాగే సినిమా హీరోలు కానీ పరిశ్రమల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ కలుగుతుండేది. ఈయన కూడా అదే సందర్భంలో వెళ్ళడం, ఆయన చాలాసార్లు రిప్రజెంట్ ఇవ్వడం, ఎవరి పనులు బిజీగా ఉంటే నేనెందుకు చేయకూడదు, నేను కూడా ఒక సమితిని అన్నట్లు ఆయన మొదలుపెట్టిన ఉద్యమే ఆంధ్రులకి ప్రత్యేకమైన రాష్ట్రం. ఆయన చేసింది మామూలు విషయం కాదు. ఇప్పుడు భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి అంటే అది పొట్టి శ్రీరాములు గారి వల్లనే. పార్లమెంట్లో బిల్లు చేయడానికి ఈయన మరణమే కారణం. అప్పట్లో తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్ని మనం ఏర్పరచుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో కలవడం జరిగింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏర్పడిందే కర్ణాటక, ఆ తర్వాత ఏర్పడిందే కేరళ, ఆ తర్వాత ఏర్పడిందే గుజరాత్, మహారాష్ట్ర, ఆ తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రాలన్నీ. ఎవరైతే భాషా ప్రయుక్తంలో ఏర్పడడానికి ప్రత్యేక కారణం తెలుగు వాళ్ళమే. సో తెలుగు వారందరూ కూడా ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా విషయాలు అప్పుడు అందరూ మద్రాసుని పిలిచేవారు. కాకపోతే ఈయన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో అనువాదాలు కూడా తెలుగులో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఉంటే హిందీ లేకపోతే తమిళే ఉండేది అనువాదాలు. సో ఆ తర్వాత తెలుగు రావడం, మిగతా భాషలు కూడా అనువాదం చేయడానికి కూడా అవకాశం కల్పించారు. సో ఈయన ఇచ్చిన విజన్తో మిగతా రాష్ట్రాలు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయ్యాయి. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే తెలుగువారు సగర్వంగా తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అఖండ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్గా మార్చుకోగలిగాము. సో ఆయన బతుకున్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా సగౌరవంగా ఆయన అందుకే అమరజీవి అంటారు. తెలుగు జాతి బతుకున్నంత వరకు ఆయన గుర్తుండాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. తెలుగువారిగా పుట్టని గర్వపడతాం. తెలుగువారం చంద్రబాబు గారు స్టార్ట్ చేసిన విజన్ 2047లో ప్రపంచంలో అగ్రగంగా ఉండడానికి కృషి చేద్దాం, ముందుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.